హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 1 చూసాము. ఇప్పుడు మోడల్ నెంబర్ 2 చూద్దాము. ఏమంటున్నాడంటే 0.5, 2.5, 0.25ల ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. 0.5, 2.5, 0.25ల ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, స్టెప్ 1 ఏంటంటే 0.5. మనం యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 డిజిట్ ఉంది. సో వీటిని కూడా 2 డిజిట్స్లోకి మార్చుకోవాలి. ఏ విధంగా అంటే 0.50. నెక్స్ట్ 2.5 ఉంటే 2.50. ఇక్కడ సేమ్ వస్తుంది, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 అయినాయి, ఇక్కడ 2 అయినాయి, ఇక్కడ 2 అయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? పాయింట్ తీసేసుకుందాం, పాయింట్ తీసేసి రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేద్దామంటే పాయింట్ 2 తీసేసి రాసుకున్నాం. ఇక్కడ పాయింట్ తీసేసి రాసుకుంటే 50, ఇక్కడ పాయింట్ తీసేస్తే 250, ఇక్కడ పాయింట్ తీసేస్తే 25. యాక్చువల్లీ 050 వస్తుంది, 050 వస్తుంది. కానీ 0 ఉన్నా లేకున్నా మనకు అవసరం లేదు కాబట్టి, దాని వాల్యూ ఏం మారదు కాబట్టి. ఇక్కడ కూడా 025 వస్తుంది, కానీ 0 ఉన్నా దాని వాల్యూ ఏం మారదు కాబట్టి మనం ఏం రాసుకుంటలేము. అది ఇక్కడ చూడండి, 50, 250, 25. పెద్ద నెంబర్ ఏంది? 250. 250 చూడండి, 250 అనేది షార్ట్ కట్ డైరెక్ట్. యాక్చువల్లీ దీని మెథడ్లో చేయాలి, కానీ మనం డైరెక్ట్ షార్ట్ కట్లో చూద్దాము. 25 10 పోయింది కాబట్టి 25 అవసరం లేదు. నెక్స్ట్ 250/50, 5 0 0 క్యాన్సల్, 5 5 పోయింది కాబట్టి 50 క్యాన్సల్. ఏమొస్తుంది ఆన్సర్? 250. కానీ మనకు ఆన్సర్ అనేది పాయింట్స్లో రావాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాయింట్స్లో రావాలి కాబట్టి 250. ఎన్ని పాయింట్స్ తర్వాత, ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 2 పాయింట్, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో ఆన్సర్ ఏంటి? 2.50. 2.50 ఇస్ ద ఆన్సర్. చూడండి, సెకండ్ ప్రాబ్లము, సేమ్ మోడల్లో సెకండ్ ప్రాబ్లం. 1.2, 0.36, 4ల ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏంటి? స్టెప్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు, ఇక్కడ 1 ఉంది. సో అన్నిటినీ 2 డిజిట్స్గా రాసుకుందాం. 1.20 ఇక్కడ 0.36 ఉంటుంది, ఇక్కడ 4.00. ఇప్పుడు ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి, సమానం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము? నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని పాయింట్ లేకుండా రాసుకుందాం. 120, ఇక్కడ 0.36 వస్తుంది, కానీ 0 అవసరం లేదు కాబట్టి 36, ఇక్కడ 400 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 120, 36 ఉంది, ఇక్కడ 400 ఉంది. ఏమన్నా కామన్గా తీయడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ఏం తీయడానికి అవకాశం లేదు. సో అవకాశం లేదు కాబట్టి 120, 36ల నుంచి నేను 12 కామన్ తీస్తాను. 12 కామన్గా తీస్తాను. 12 కామన్గా తీస్తే ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 400 అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 12 × 10 120, 120 × 3 360, 360, 400. చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏమన్నా తీయచ్చా? ఈ రెండిట్లో కామన్గా తీయచ్చు. 4 కామన్గా తీయచ్చు. చూడండి, 4 కామన్గా తీస్తే ఇక్కడ ఏముంటుంది? 9 ఉంటుంది, 90 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటుంది. నెక్స్ట్ వీటిలో కామన్గా 90, 100లో ఏమైనా కామన్ తీయచ్చా? 2 కామన్గా తీయచ్చు.
2 తీసినాను, 45 ఉంటుంది ఇక్కడ, ఇక్కడ 50 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 45లో 50లో 5 కామన్గా తీయచ్చు. 4 2 × 5 × 9, 10 ఉంది. సో ఇప్పుడు ఇంకా 9 10లో ఏమన్నా కామన్గా తీయలేము కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలా, వీటన్నిటిని గుణించాలా. అదే స్టెప్ 3. వీటన్నిటిని గుణిస్తాం. ఏమేమి అవి, 4 × 2 ఇక్కడ రాస్తాను, 4 × 2 × 5 × 9 × 10. 4 2 जा 8, 8 5 जा 40, 49 जा 360, 360 × 10 3600. ఏమొస్తుంది, 3600 వస్తుంది. సో మనకు ఆన్సర్ అదేనా, కాదు, పాయింట్లో రావాలి ఆన్సర్. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఉంటే పాయింట్లలో రాసుకొని ఆన్సర్ చెప్పాలి. ఏంటి, 3600 అయితే 3600. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 పాయింట్ పెట్టేస్తున్నాను. ఆన్సర్ ఏంటి, 36.00. చూడండి, సేమ్ మోడల్లో ఇంకో ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లము. 17.5 9 1.5 ఎల్సిఎం ఎంత, 17.5 9 1.5 ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, స్టెప్ 1. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని కూడా 1 డిజిట్స్గా రాసుకుందాం. 17.5 ఇక్కడ 9.0 అంటే 1 డిజిట్ వచ్చింది, ఇక్కడ 1.5. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, సమానం అవుతుంది. నెక్స్ట్ పాయింట్ తీసేసి రాసుకుంటాం. పాయింట్ తీసేసి రాసుకుంటే 175 90 115 వస్తుంది. చూడండి, 175 అనేది పెద్ద నెంబర్. 175 15 టేబుల్లో పోతుందా, పోదు. 15 టేబుల్లో 175 అనేది పోదు. 90 టేబుల్లో కూడా పోదు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే మనము ఈ 90 అనేది 15 టేబుల్లో పోయే అవకాశం ఉంది కదా, 15 టేబుల్లో పోతుంది కదా. కాబట్టి స్టెప్ 3లో ఏం చేస్తామంటే 175 90 దానికంటే కొంచెం చిన్న నెంబర్ని తీసుకొని ఈ 15 టేబుల్లో పోతుంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మనం 15ని క్యాన్సిల్ చేసుకుంటాం. అంతేనా, 15ని క్యాన్సిల్ చేసుకుంటాం. మీకు అర్థమయ్యే విధంగా రాసినాను. యాక్చువల్లీ ఇక్కడనే క్యాన్సిల్ చేయొచ్చు, కానీ మనకు అర్థమయ్యే విధంగా ఇక్కడ ఇంకో స్టెప్ తీసుకొని రాసినాడు. ఇప్పుడు ఏంటి, ఏం మిగిలింది, 175 90 మిగిలింది. 175 90 మిగిలింది. అయితే కామన్గా ఏమన్నా తీయొచ్చా, 5 కామన్గా తీయచ్చు. చూడండి, 5 కామన్గా తీయచ్చు. 5 కామన్గా తీస్తే 175 కదా, బై 5 3 జా 15 2 ఉంటుంది. 5 5 జా అంటే 35 డైరెక్ట్ 90. ఇక్కడ 90 ఏం కామన్, 5 కామన్గా తీస్తే 5 1 జా 5 4 ఉంటుంది. 5 8 జా 40, ఇక్కడ 18. ఇక్కడ చూడండి, ఇంకేమన్నా కామన్గా తీయవచ్చా, 35లో 18లో తీయలేం కాబట్టి ఏం చేయాలి, స్టెప్ 4లో 5 × 18 × 35 మనకు అనుకోగా రాసుకుంటున్నాను. చూడండి, ఏమొస్తుంది, 90 × 35 5 × 18 90 × 35. ఇక్కడ చూడండి 90 × 35 చేయాలి. ఒక చిన్న ట్రిక్ చూద్దాము. 35 × 9 ఏ విధంగా చేయాలనేది. ఒక పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు 0 తీసేయండి, 90లో 0 తీసేయండి. దీన్ని ఏం చేయొచ్చు, 30 + 5 రాసుకోవచ్చు, అవునా, × 9. 90 × 9 × 3 ఎంత, 270. 9 × 5 45.
5, 11, 3 అంతేనా. 5, 11, 3 5, 11, 3 అవుతుంది. 315 వస్తుంది. అంటే ఇక్కడ 90 అంటే 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 రాసుకుంటాం. ఈ విధంగా చేయాలన్నమాట. 315 వచ్చింది ఆన్సర్. తర్వాత పాయింట్ ఉంది, 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 1 డిజిట్, సో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో ఆన్సర్ ఎంత? 315